ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున మొండితోక జగన్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సౌమ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రావు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం తంగిరాల సౌమ్య మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 1,39,32,000 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 5,43,29,613 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సౌమ్య మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 11,70,334 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 2,24,93,561 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సౌమ్యపై 23 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రావుపై ఎటువంటి కేసులు లేనట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో సౌమ్యకు 70.04% ఆస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో 69.42% ఆస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. తంగిరావు సౌమ్య ఒకసారి శాసనసభ్యురాలుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. జగన్మోహన్ రావు ముఖ్యమంత్రి జగన్ కు ఆప్తులుగా గుర్తింపు. కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎమ్మెల్సీ పదవులు.